నెల్లూరు జిల్లా కలువాయి మండల పరిషత్తు కార్యాలయంలో జీపీడీపీ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల శిక్షణా కార్యక్రమం జరిగింది. రాష్ట్ర పరిశీలకులు రమేష్ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో గ్రామ, మండల అధికారులకు జీపీడీపీ శిక్షణ ద్వారా నిధులు సద్వినియోగం, ప్రాధాన్యతా క్రమం, వనరుల కల్పన వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రణాళికల రూపకల్పనలో భాగస్వామ్యం చేయడం ద్వారా నిధులు వినియోగంలో భాగస్వామ్యం పెరుగుతుందన్నారు. 2024-25 సంవత్సరంకు సంబంధించి ప్రణాళికల్లో పక్కాగా అన్ని శాఖల నిధులు సమకూర్చుకుని అత్యవసరమైన అభివృద్ధి పనులు చేపట్టాలని చెప్పారు. ఈ శిక్షణ అంశాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకుని ప్రణాళికలు రూపకల్పన చేస్తే గ్రామ స్వరాజ్యం సాధించవచ్చునని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నరసింహారావు, ఈవో పీఆర్డీ రమేష్, పంచాయతీ సెక్రటరీలు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, పంచాయతీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. చేయాల్సి వస్తుంది. అప్పుడు ఎవరు చేస్తారు? మనమే చేస్తాం. జనరల్ ఫండ్ కూడా ఒక వేసుకోమని క్లియర్ కట్గా చెప్తారు. సో ఇలా ఇన్ని రకాలుగా అవి ఆచరణలో పెట్టాలి. చేస్తున్నా కానీ ఒక పేపర్ మీద, నీట్ పేపర్ మీద, వైట్ పేపర్ మీద రాసుకొని దీనికి ఈ యాక్టివిటీ, దీనికి ఈ యాక్టివిటీ మనకున్నాను. మన ఓపిక లేదు, మీరు రాసి చేసేయండి, నేను కొట్టేస్తానంటే ఇబ్బంది పడతాం. ఒక్కరోజు కూర్చున్నానంటే మొత్తం వచ్చేస్తుంది. క్లియర్గా వాళ్ళు చెప్పేస్తారు. లేదు ఇంకొక రోజు, తర్వాత రోజు, 3 రోజులు తీసుకుంటాం. మొత్తం ఒకటి కాకపోయినా ఒకటి మర్చిపోయినా కానీ 3వ రోజుకి ఒక క్లారిటీ ఇచ్చినట్టు వచ్చేస్తుంది సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి, ఇద్దరికి కూడా. సో దాని ప్రకారం ఒకటికి ఉండాలి, శాలరీస్ ఉండాలి, ఎల్ఈడి లైట్కి సంబంధించి మెయింటెనెన్స్కి సంబంధించిన అది పెట్టాలి, తర్వాత లీజ్ దీపాలకి కరెంట్ ఛార్జీలు పెట్టాలి, అలాగే పీడబ్ల్యూఎస్కి, ఎంపీడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి కరెంట్ ఛార్జీలు కూడా ఖచ్చితంగా పెట్టాలి. ఓం నమః శివాయ. సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం నవంబర్ 15వ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మహిళలతో శోభాయాత్ర మరియు మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం. 6 గంటలకు కాశీ, గయా, ప్రయాగ్ని తలపించేలా హరిద్వార్ అర్చకులచే పవిత్ర గంగాహారతి కార్యక్రమం. 7 గంటలకు 108 తెప్పలతో పవిత్ర నెల్లూరు స్వర్ణాల చెరువులో శివాకృతి కార్యక్రమం. నవంబర్ 15వ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం 5 గంటలకు శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత గణేష్ ఘాట్ వద్ద జరుగును. కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావలసినదిగా కోరుతున్నాను. ఇట్లు మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే.